guys, today I came to strawberry farm to pick strawberries. This is Thorn fruit shop. ఈరోజు మనం స్ట్రాబెరీస్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇది బాస్కెట్, ఇది ఒకటి పిక్ చేసుకొని అటు వెళ్ళాలి. లైట్స్ గో. ఈయన ఎగ్జైటెడ్ అనమాట. అటు సైడ్ ఉన్నాయి ఫామ్. ఇదంతా పెద్ద ఫామ్, చాలా ఆర్గానిక్. అంటే ఇక్కడ మనం ఎన్ని స్ట్రాబెరీస్ అంటే అన్ని స్ట్రాబెరీస్ పిక్ చేసుకోవచ్చు అనమాట. మన చేతులతో ఇలా కోసుకొని ఇలా తినేయచ్చు. వెరీ స్వీట్. ఇక్కడ ఎన్నంటే అన్ని తినొచ్చు అనమాట. వెరీ స్వీట్, చాలా స్వీట్ ఉన్నాయి. లిడిల్లో వాటిల్లో దొరికే వాటికంటే ఇట్లా ఫామ్కి వచ్చి తెచ్చుకోవడం బెస్ట్. కాకపోతే కేజీ 8 pounds అనమాట. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. సమ్మర్ సీజన్ కదా యూకేలో, సో స్ట్రాబెర్రీ ఫార్మ్స్, రాస్బెర్రీ ఫార్మ్స్, అన్ని ఫార్మ్స్ వేస్తారు. మనకు కావాల్సిన ఫ్రూట్స్ పిక్ చేసుకోవచ్చు. ఫ్రీగా కాదు, ఎంత కాస్ట్ అని ఉంటాయి. ఇలా పిక్ చేసుకునే బదులు స్ట్రాబెర్రీస్ ఒక చెట్టే తీసుకెళ్ళాం అనుకో, ఇంట్లో వేసుకొని తినొచ్చు మంచిగా. ఒక్కొక్క దానికి 30-20 దాకా వస్తుంటాయి మ్యాక్స్. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. అమ్మ ముట్టుకుంటే కింద పడిపోతున్నాయి. ఇప్పుడు మనం తెంపేస్తున్నాం అనమాట. తెంపేసాను. ఎర్రగా భలేగా ఉన్నాయి. కాకపోతే బయట లిడిల్లో వాటికంటే ఇక్కడ రేట్ చాలా ఎక్కువ. కేజీ 8 pounds 9 pounds అంట. ఇది ఎగ్జైటర్లో అనమాట. ఒక చెట్టు తీసుకెళ్తే సెట్టు. ఇక్కడ చాలా బాగున్నారా, ఎవరు చూడట్లేదు. So sweet. Oh. Fresh strawberries. పెద్ద ఉన్నాయి. See this strawberry. How big? బాలేదా. See this strawberry, how big it is. గుత్తులు ఉన్నాయి. ఎన్ని బాగున్నాయో. Wow. See this strawberry. Wow. మా ఫ్రెండ్ అయితే పేట్ నిన్న ఫుల్ తినేసినాడు. 2 రోజులకు సరిపడా తినేసినాడు ఫుల్గా. తిని అందుకే ఇట్లా ఎక్సెస్ ఉన్న వాడికి రాకూడదు. తినవద్ది కాదు. ఇన్ని కొనుక్కొని తినాలా, ఇన్ని ఎక్కువ కొనుక్కొని తిన్నామంటే మళ్ళీ తినవద్ది కాదా. అయితే దీస్ ఆర్ ది స్ట్రాబెర్రీస్ వి పిక్డ్. ఈ మ్యాక్స్ 2 kgs ఉంటాయి. మనం ఎంత వెయిట్ పిక్ చేసామో చూద్దాం అన్నమాట. 0.78 కేజీ కూడా పిక్ చేయలేదు అనమాట. కేజీ కూడా పిక్ చేయలేదు, తక్కువే అవుతాయి. ఈ బాక్స్ వరకు అయితే మనకి 6 pounds అయ్యాయి. టోటల్